హలో అండి, హాయ్ అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో వీడియోకి ఎండ్ స్క్రీన్ ఎలా యాడ్ చేయాలి, కార్డ్స్ ఎలా పెట్టాలి, క్విజెస్ ఆప్షన్ ఎలా యూస్ చేయాలి, ఇంకా వీడియోని షెడ్యూల్ ఎలా చేయాలి అని తెలుసుకుందాం. అందుకోసం ముందుగా అయితే డెస్క్టాప్ సైట్లో మనం యూట్యూబ్ స్టూడియోను ఓపెన్ చేయాలి. దానికోసం క్రోమ్లోకి వెళ్ళి studio.youtube.com అని ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మనకి స్టూడియో అనేది డెస్క్టాప్ సైట్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఐకాన్ కంటెంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మన వీడియోస్ అన్నీ కూడా ఇలా డిస్ప్లే అవుతాయి. మీరు దేనికి ఎండ్ స్క్రీన్ పెట్టాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెల్లాప్ థంబ్నైల్ వీడియో అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ టైటిల్ని మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. 2-3 టైటిల్ ఇచ్చుకుని ఏ టైటిల్ బెస్ట్గా ఉంది అనేది టెస్ట్ చేసుకోవడానికి ఏబీ టెస్టింగ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ మనం 5000 లైన్స్ వరకు డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా డిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల వీడియో ఏ కేటగిరీకి చెందింది అని ఆల్గారిథంకి బాగా తెలుస్తుంది. నెక్స్ట్ థంబ్నైల్స్ అండి. థంబ్నైల్స్ మీరు పిక్సెల్ ల్యాబ్లో డిజైన్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇన్వైట్ కొలాబరేటర్ ఆప్షన్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ట్యాగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం కింద ట్యాగ్ జనరేటర్కి వెళ్ళి ట్యాగ్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీడియో ఏ కేటగిరీకి చెందిందో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పీపుల్స్ అండ్ బ్లాగ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు రైట్ సైడ్ కార్నర్లోకి వస్తే మనకి పైకి వెళ్ళి రైట్ సైడ్ కార్నర్లోకి వస్తే షెడ్యూల్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా డేట్ సెట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు డేట్ అండ్ టైం సెట్ చేసుకుంటే అది షెడ్యూల్ ఆటోమేటిక్గా ఆ టైంకి వీడియో అనేది రిలీజ్ అయిపోతుంది. సెట్ యాజ్ ప్రీమియర్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీ వీడియో అప్పుడు ఓపెన్ అవుతుంది అని ఇప్పుడే చూపిస్తుంది అన్నమాట. అదే సెట్ యాజ్ ప్రీమియర్ అంటే. సో ఈ విధంగా షెడ్యూల్ చేసుకుని సేవ్ చేసుకోవాలి వీడియోని. నెక్స్ట్ ఎండ్ స్క్రీన్ ఎలా పెట్టాలనేది చూద్దాం. సెకండ్ చూడండి, నెక్స్ట్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. సబ్ టైటిల్స్ కావాలంటే ఆ సబ్ టైటిల్స్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే సబ్ టైటిల్స్ కూడా కింద మనకి మన రిక్వైర్డ్ లాంగ్వేజ్లో వస్తాయి అన్నమాట. తర్వాత ఎండ్ స్క్రీన్ అండి. ఎండ్ స్క్రీన్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఏ టైప్ ఆఫ్ ఎండ్ స్క్రీన్ కావాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే సబ్స్క్రైబ్ బటన్ కావాలి, అదేవిధంగా పక్కన ప్లేలిస్ట్ కావాలా, వీడియో కావాలా, ఏది కావాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ కావాలి, ప్లేలిస్ట్ కావాలి, ఇంత టైం నుంచి ఇంత టైంకి కావాలని పెట్టానమాట. మీకు అది ఇష్టం లేకపోతే ఇప్పుడు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకుని పైన డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ కొట్టేయండి. అప్పుడు ప్లేలిస్ట్ అనేది డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ ఎలిమెంట్ అని ఉంది కదా, దాన్ని ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే వీడియో కావాలా, ప్లేలిస్ట్ కావాలా, ఏది యాడ్ చేయాలనుకుంటున్నారు మీరు ఎండ్ స్క్రీన్ కింద అని అడుగుతుంది. నేను అగైన్ ప్లేలిస్ట్నే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లస్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి అగైన్ ప్లేలిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు మనకి ఏ అయితే ప్లేలిస్టులు ఉన్నాయో ఆ ప్లేలిస్టులన్నీ ఓపెన్ అవుతాయి. మీరు ఏదైతే ఎండ్ స్క్రీన్లో రావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని సేవ్ కొట్టండి. నెక్స్ట్ అదేవిధంగా కార్డ్స్ ఆప్షన్ అండి. కార్డ్స్ ఆప్షన్ కూడా ఈ విధంగా మనకి డిఫరెంట్ కార్డ్స్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో నేను వీడియోని కార్డ్ కింద పెడదాం అనుకుంటున్నాను. అందుకు నేను వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నా ఛానల్లో ఉన్న ఏ వీడియోని నేను పెడదాం అనుకుంటున్నానో అక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తున్నాను. సో లైవ్లో బ్యాడ్ కామెంట్స్ రాకుండా ఏం చేయాలి అని వీడియో చేశాను. దాన్ని క్లిక్ చేసుకుని దాన్ని కార్డ్ కింద పెట్టానమాట. ఆ విధంగా కార్డ్గా పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే రైట్ సైడ్ కార్నర్లో ఆ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను అగైన్ రీసెంట్ వీడియోస్ అనే వీడియోస్నే కార్డ్ కింద పెట్టాను. సో నా వీడియో వస్తున్నప్పుడు సైడ్ కార్నర్లో మీరు చూడండి రీసెంట్ వీడియోస్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే ఆ ప్లేలిస్ట్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్విజెస్ ఆప్షన్, ఇది కొత్తగా వచ్చింది. ఏదైనా క్వశ్చన్ అడిగి ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ క్విజ్ యువర్ ఆడియన్స్ అంటున్నారు కదా, దాంట్లో పిక్సెల్ ల్యాబ్ మీరు యూస్ చేస్తారా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగనమాట. సో నేనైతే ఎస్, నో అని 2 ఆన్సర్లు ఇస్తున్నాను. దాంట్లో నేను ఎస్ యూస్ చేస్తాను కాబట్టి ఎస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా అందరూ కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి క్విజెస్ అనే ఆప్షన్ బాగా యూజ్ అవుతుందన్నమాట. అంటే మీరు కూడా వీడియో చూసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు కదా, చాలామంది ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలా ఆడియన్స్కి మనకి ఇంటరాక్షన్ పెరుగుతుందన్నమాట. దానికి ఈ ఆప్షన్ అయితే యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పైన టైం డిస్ప్లే అవుతుంది కదండి, ఏ టైం నుంచి ఈ క్వశ్చన్ మీ వీడియోలో రావాలనుకుంటున్నారు అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టైం చేంజ్ చేసుకుంటే అక్కడ వస్తుందన్నమాట. మీరు మూడో ఆప్షన్ ఇద్దాం అనుకుంటున్నారు అనుకోండి, యాడ్ యాజ్ ఆన్సర్ అని క్లిక్ చేస్తే అక్కడ మీరు థర్డ్ ఆప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఇద్దాం అనుకుంటున్నారంటే అగైన్ ప్లస్ని క్లిక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అడిగి సేవ్ అనే ఆప్షన్ కొడితే సేవ్ అవుతుంది. అయితే ఒకసారి మీరు సేవ్ చేసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ క్వశ్చన్ యాడ్ చేద్దాం అయితే అవ్వదన్నమాట. అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు యాడ్ చేసుకుంటా రావాలన్నమాట. ఈ విధంగా క్విజ్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.